ఇట్లా తెలియక ఓహో మర్చిపోయించాడు. పొరపాటు పైన పెట్టించేసాడా? నేను ఏ పాపమో ఎరగడదాన్ని కాదు. నన్ను వదిలేసి అన్నట్టు మనకి ఎందుకు కదా. సరే మీ తండ్రి గారు ఇచ్చినారు, కానీ నేనేమన్నా ఇబ్బందులు పెట్టానా? నన్ను వదిలేసి అన్నట్టు ఇంతవరకు కూడా లోకానికి జగన్మాత అని నేను చూసుకుంటున్నా, కానీ సరిపోతుందా? ఏమే లక్ష్మి, అవునా సరిపోరా దేవి? నేను మంచివాడినే, నిన్నేమి కష్టాలు పెట్టలే. నేను కూలీ నాలుగు పంపిస్తున్నానా? నిన్నేమన్నా ఏమి అట్లా కాదు కదా. ఏమి తిన్నావు? అవునా? మంచిగా మాట్లాడుతున్నా, కోపదాపం అనుసరించుకుని లక్ష్మి విడమార్గ పంపుని ఇన్న రెండు చేతులు జోడించి అడుగుతుంటే కూడా నా మాట విడవా? లక్ష్మి రెండు చేతులు జోడిస్తున్నా, ఎందుకంటే వైకుంఠపురంలో ఈ సాయం అడిగిన చేతులు కాదు ఎవరిని కూడా. ఈ రోజు నీ ముందర రెండు చేతులు జోడించగలుగుతున్నా. నా భార్య కదా, నా లక్ష్మి కదా. స్వామి అమ్మని ఎక్కద్దులే, అమ్మని తరమద్దులే అంటానా. అడుగుతున్నా, అడుక్కో శ్రీవారి కదా, ఎలాగైనా మంచి మాటలతో అడుగుతుంటే వినకపోతా ఉంది. కానీ నువ్వు ఆ వేటి మధ్య పోవాలంటే ఇంకొక దాన్ని తెచ్చుకొని దాన్ని పెళ్లి చేసుకొని తీసుకొని పో. నువ్వు ఎందుకు నన్ను ఇంత ప్రాధాన్యపడి అడుగుతావు? నువ్వు పోవాలనుకుంటున్నావు, పో ఒకదాన్ని తెచ్చుకోపో అంటావా? తెచ్చుకుంటే నువ్వు నన్ను ఏం చేస్తావు చెప్పు. స్వామి చేసేది పెట్టేది లే, పదాంరా. అంతే, మన మగవాళ్ళం కదా. మన మగపిల్లకాయలమే, మగపిల్లకాయలమే. అవునా? రోషం లేదు, ఉంది స్వామి. అబ్బా నువ్వేం చేయలేవు నన్ను ఆడదానివి కాబట్టి. లక్ష్మి నాతో పందం పెట్టుకుంటే తట్టుకోలేవు. జాగ్రత్త.